ఎరగని వాడివి. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న నాతో ఏమని చెప్తున్నాడంటే, నువ్వు దేవుని ఎరగలేదు. నువ్వు మౌనంగా ఉంటున్నావంటే, నీ తండ్రిని ప్రచురము చేయట్లేదంటే ఖచ్చితంగా నువ్వు దేవుని ఎరగని వాడివే. మీ హృదయానికి గుచ్చుకున్న ఇది వాస్తవం. నీవు వెళ్ళి ఉత్తిగా ఉండి దేవుని మందిరంలో కూర్చుంటే సరిపోదు. దేవుని వాక్యాన్ని విని అనేక మందికి పంచిపెట్టాలి. నశించిపోతున్న వారు కోకొల్లలు ఉన్నారు. నీ పక్కింటి వాళ్ళు నశించిపోవచ్చు, నీ బంధువులు నశించిపోవచ్చు. వారందరి కోసం నువ్వేం చేయాలి? దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటే, దేవుడే నా కొందరు పాటలు పాడుతూ ఉంటారు, నా దేవుడు నా ప్రాణ ప్రియుడు. ఎస్, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? నీ తండ్రిని ప్రచురం చేస్తావు. ఈరోజున పరిశుద్ధాత్మ ఇక్కడ ఎవరు? ఇశ్రాయేలా దేవుని ప్రచురం చేసింది? ఫిలిప్తీల దండులో కాపురం ఉండువారు. దేవుని ఎరగని ప్రజలు ఇప్పుడు ప్రచురం చేస్తున్నారు. అందులోనే ప్రవక్తలు ఉన్నారంట. ఇక్కడ ఏమైనా వాక్యంలో రాయబడింది? వాక్యంలోకి వెళ్దాం. అచ్చట ఊరి దగ్గర నువ్వు రాగానే సర్వమండల తంబూర సన్నాయి సితార వాయించు వెనుక ఉన్నత స్థలము దిగి వచ్చి ప్రవక్తల సమూహం నీకు కనబడును. దేవుడు ఎవరిని లేపుతున్నాడంటే అన్యజనుల్లో ప్రవక్తలు లేపుతున్నాడంట. అన్యజనుల్లో ప్రవక్తలను లేపుతున్నాడు దేవుడు. రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అన్యజనులు మనం ఏం చేస్తామంటే, చాలామంది వీళ్ళు మారరు, ఇలాగే ఉంటారు అనుకున్నా, కానీ వాళ్ళు మారితే మనకన్నా ఎక్కువ భక్తి చేస్తారు. వాళ్ళు ఒకవేళ దేవుని తెలుసుకుంటే మనకంటే ఎక్కువ భక్తి చేస్తారు, ఎక్కువగా ఆరాధిస్తారు, ఎక్కువగా బలముగా ఉంటారు. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితమైన మాట చెప్తున్న మాట ఇది. ఖచ్చితంగా చెప్తున్నాడు, నీవు దేవుని ఎరిగిన వాడివైతే ఖచ్చితంగా నువ్వు ప్రచారం చేయాల్సిందే. మౌనంగా ఉండటం కాదు. నువ్వు నీకు ఆరోగ్యం ఇచ్చాడని మౌనంగా కూర్చోకూడదు. నువ్వు వాహనం లేదని ఒకప్పుడు వాహనం కోసం ఏడ్చావు. దేవుడు నీకు వాహనం ఇస్తే ఆ వాహనాన్ని బట్టి దేవునికి మహిమ రావాలా. నీ మాటల ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ ఆలోచనల ద్వారా దేవునికి మహిమ రావాలి. క్రియలు లేని విశ్వాసము మృత తుల్యం అన్నాడు. అంటే నువ్వు చచ్చిన వాడితోనే సమానం. క్రియ చూపించాలా. ప్రేమించే గుణము దేవుడిది. నీ తండ్రి ప్రేమించే మనసు. అందుకే నువ్వు శత్రువునైనా ప్రేమించుడే. నీ అన్నదండ్రులు నువ్వు ప్రేమించలేవు, నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమించలేవు, ఇంకా దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు? దేవుడు అదే అంటున్నాడు. నేను చెప్పింది ఏంటి? ఆజ్ఞలో, కొత్త నిబంధనలో మొదటి ఆజ్ఞ ఏంటిది? పొరుగు వారిని ప్రేమించండి, శత్రువు కోసము ప్రార్థన చేయండి. అంటే శత్రువు మీద ఇంకా నువ్వేం చేస్తున్నావు? పగ పెంచుకుంటున్నావు. ఇక నువ్వు దేవుని పిల్లవాడివి ఎలా అవుతావు? నువ్వు మందిరానికి వెళ్ళినా వ్యర్థమే. బైబిల్ పట్టుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నువ్వు వెళ్ళినా దేవుని దృష్టిలో అది వ్యర్థమే. ఎందుకంటే నీ క్రియ లేదు. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తా, నువ్వు క్రియలు లేని విశ్వాసం నీది. క్రియ చూపించాలి, పని చూపించాలి. దేవుని పనిలో అనేక మందిని పాలిభాగస్తులు చేయాలి. నువ్వే సరిగ్గా ఉండకపోతే ఎవరొస్తారు నీతో పాటు? నీ మాట తీరు సరిగ్గా లేకపోతే ఎవరొస్తారు నీతో దేవుని మార్గంలోకి? అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా మార్పు జరగాల్సిందే. నువ్వు మందిరానికి వెళ్ళినంత మాత్రం నువ్వు ప్రేమ చూపించకపోతే, నువ్వు యేసయ్య వైపు, నీకు దేవుని రాజ్యం లేదు. విశ్వాసము చూపించకపోతే నీకు దేవుని రాజ్యము లేదు. నీ పొరుగు వారి కష్టాల్లో ఉంటే మౌనంగా వెళ్ళిపోతున్నావేమో, నీకు దేవుని రాజ్యమో లేదు. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? యెహోవా ఆత్మ నీ మీద బలముగా దిగి వచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నువ్వు కొత్త మనసు వచ్చును. ఏమొస్తుంది? నీవు చాలా మంది ఏమంటారంటే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు తేట తెల్లగా చెప్తున్నాడు. చాలా మంది ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, అమ్మో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చేసాడు.
పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే నువ్వేం చేయాలి? దేవుని ఆత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి ప్రచురం చేయాలి, దేవుని మార్గాన్ని ప్రచురం చేయాలి. ఆనాడు మేడ గదిలో 120 మంది ఏం చేశారు? దేవుని ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళ నాలుక మీద అల్లాడుతూ అనేక భాషలు మాట్లాడి అనేక మందికి దేవుణ్ణి పరిచయం చేశారు. మరి ఈ రోజున చాలా మంది దేవుని మందిరంలో చప్పట్లు కొట్టగానే అమ్మో ఆత్మ వచ్చేసింది, పరిశుద్ధాత్మ వచ్చేసింది అంటున్నావు. మరి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీవేం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దేవుని ప్రచురం చేసేవాడిగా ఉంటున్నావా? అసలు దేవుని మాట వింటున్నావా? విని నడుస్తున్నావా? దేవుని ఆత్మ నీలో ఉందా లేదా అని ఇప్పుడే పరిశీలించుకో. దేవుడి వాక్యం ద్వారా ఒక్కసారి వాక్యం ద్వారా పరిశీలించు. నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే, నీ తల్లిని తండ్రిని నువ్వు ప్రేమించకపోతే, నీ బంధువులను నువ్వు ప్రేమించకపోతే నీలో దేవుని ఆత్మ ఉందా? ఒకసారి ఆలోచించు. నీలో దేవుని ఆత్మ ఉందా? నీ కోడలను నువ్వు ప్రేమించకపోతే నయోమి రూతుని చూసి నేర్చుకో. అబ్రహాము ఇస్సాకును చూసి నేర్చుకో. తండ్రి కొడుకుకు విధేయత ఎలా ఉందో చూడు. తన తండ్రి చంపేస్తున్నాడని తెలుసు కూడా ఏం చేశాడు? విధేయుడై ఉన్నాడు. ఏమాత్రం తండ్రికి ఎదురు సమాధానం చెప్పలా. ఏంటి నువ్వు నన్ను తీసుకొచ్చి కర్మేల పర్వతం మీద పడేసి నన్ను చంపేస్తావా అని ఎదురు సమాధానం చెప్పలా. తన తండ్రి ఏది చెప్తున్నాడు అది తూచా తప్పగా పాటించాడు. అది తల్లిదండ్రుల మీద ప్రేమ అంటే. ఇస్సాకును బట్టి నేర్చుకోవాలి. ఇప్పుడు ఇస్సాకులో దేవుని ఆత్మ ఉందా లేదా? ఉంది. ఈరోజున చాలా మంది తల్లిదండ్రులు ఎదిరించేవారిగా ఉంటున్నారు. నీ తల్లి చెడ్డదైనా అవ్వచ్చు, లేదా నీ తండ్రి చెడ్డవాడైనా అవ్వచ్చు, ఎదిరించడానికి వీల్లేదు. ఎందుకంటే అదే దేవుని ఆజ్ఞ. నీ తల్లిదండ్రులను నిర్మాకాండ 20 అధ్యాయంలో 4వ ఆజ్ఞగా ఉంది. నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే నీకు దీర్ఘాయుష్యు లేదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించము. ఈరోజు చాలా మంది ఎందుకు కుప్పకూలిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు 900 సంవత్సరాలు బ్రతికారు, ఒకప్పుడు 1100 సంవత్సరాలు బ్రతికారు. ఇప్పుడు తక్కువ వయసులోకే, తక్కువ ఆయుష్లోకి ఎందుకు వచ్చినారు తెలుసా? ఒకటే, దేవుని మాట వింటలేదు, తల్లిదండ్రులను ప్రేమించట్లేదు, తల్లిదండ్రులను చూడలేకపోతున్నారు. మరి దేవునికి కోపం రాదా? తండ్రిని ఒకలాగా తల్లిని ఒకలాగా ప్రేమించమన్నాడు దేవుడు, వారిరువురిని సన్మానించమన్నాడు. మరి దేవునికి కోపం రాదా? అందుకే ఇప్పుడు ఏమవుతుంది? ఆయుష్ అర్ధాశ అయిపోయింది. అందరు 100 ఏళ్ళు కూడా బ్రతకడానికి వీల్లేదు పరిస్థితి. నోటి నుండి వచ్చేది ఏమైనా అంటే తల్లిని. మొట్టమొదటి నీ నోట్లో నుంచి వచ్చే బూత్ ఏంటి? ఎవరైనా నీ తల్లిని తిరిగితే ఊరుకో, కానీ నువ్వు మాత్రం తిట్టచ్చు, నీ స్నేహితుడు మాత్రం తిట్టచ్చు. అందుకే నీ ఆయుష్ నువ్వే తగ్గించుకుంటున్నావు. స్నేహితుడు అంటే ఏం పర్వాలేదంట, ఇంకెవరైనా అనకూడదంట. అంటే నీ తల్లి అంటే అంత చులకనగా ఉందా నీకు? 9 నెలలు కని మోసిన తల్లిని బట్టి నువ్వేం చేయాలి? ఆ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అయ్యా నా తల్లిని కాపాడయ్యా, నా తల్లి కోసమో ప్రార్థన చేసేవాడుగా ఉండాలి, తల్లిదండ్రుల కోసం. కానీ ఈ రోజున ఏమవుతున్నా? అర్ధాయుష్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది? కారణం ఇదే. దేవుడు చెప్పాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు లేడు. ఈ రోజున దేవుడు ఆజ్ఞలో మీరేస్తున్నారు. 4వ ఆజ్ఞని మీరారు కాబట్టి ఈ రోజున ప్రపంచ దేశాలు సర్వే చేస్తే తెలిసిందేంటో తెలుసా? ఈ రోజున తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు కరువైపోయారు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ లేదు, వాళ్ళు దురాత్మ ఏలుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీరు పోరాడవలసింది మనుషులతో కాదు, ఆకాశ శక్తులతో. మీరు పోరాడవలసింది మనుషులతో పోరాడుతున్నారు. మనుషులతో పోరాడటం ప్రయోజనం లేదు. నీవు పోరాడవలసింది నరకానికి నిన్ను లాక్కెళ్లాలన్న దురాత్మ సమూహంతో పోరాడాలి. అలా పోరాడాలంటే ప్రార్థనలో పెనుగులాడాలి.
నీ కుటుంబం కోసం ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ కట్లు ఎలా విప్పబడతాయి అంటే ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యమంట. ఈ రోజున సాతాను అనేక మందిని ఎప్పుడు మృంగుదమని ఎదురు చూస్తుంది. చిన్న చిన్న మాటకి సూసైడ్ అటెంప్ట్లు చేసుకుంటున్నారు. యూదా ఇస్కరియోతు వలె అయిపోతున్నారు. కారణం ఇదే. వాళ్ళు దేవుని ఆత్మ, అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఈరోజు దేవుని ఆత్మ వాళ్ళలో ఉంటే అలాంటి పనులు చేయరు. దేవుని ఆత్మ వాళ్ళలో ఉంటే ఇలాంటి చెడు తలంపులు ఉండవు. కానీ ఈ రోజున ఏమవుతున్నారంటే, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఏం ప్రయోజనం? వాక్యాన్ని వింటున్నావు, ఏం ప్రయోజనం? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆత్మ నీ మీద ఉంటే నువ్వు దేవుని గురించి ప్రచారం చేస్తావు. దేవుని ఆత్మ నీ మీద ఉంటే అనేక మందికి దేవుని పరిచయం చేస్తావు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ప్రయత్నం చేస్తావు. ఈరోజు నువ్వు ప్రయత్నం చేయట్లేదు. నశించిపోతే పోతే పోలని వదిలేస్తున్నావు. కనీసం వారి కోసం ప్రార్థన చేయలేకపోతున్నావు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో చెప్తున్నాడు. ఈ శుక్రవార పర్వదినాన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆత్మ నీలో ఉంటే ప్రచారం చేస్తాం. ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని ఆజ్ఞలు ప్రతిదీ నువ్వు పాటిస్తావు. ప్రతి ఆజ్ఞ నువ్వు పాటిస్తావు. కనుక ఈరోజు దేవుని ఆత్మ నీలో లేదు కాబట్టే, నువ్వు దేవుడికి దగ్గరగా లేవు కాబట్టే ఈరోజు నువ్వు కోపాలు ఎక్కువైపోతున్నాయి, నరహత్యలు ఎక్కువైపోతున్నాయి, వ్యభిచారం ఎక్కువైపోతుంది. దేవుని ఆత్మ లేదు వాళ్ళు. పైకి ఏం చేస్తున్నారు? ప్రభువా ప్రభువా అంటున్నారు. అందుకే యేసు ప్రభువా ప్రభువా అన్నవారు పరలోక రాజ్యం చేరరు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు మాత్రమే. తండ్రి చిత్తం అంటే ఏంటి? తండ్రి మాట విని ఆ ప్రకారం జీవించేవాడే పరలోక రాజ్యానికి వారసుడు. నువ్వు దేవుని మార్గంలో నడిస్తేనే నీకు రాజ్యం. అంత మాత్రం నువ్వు రక్షణ పొందుకున్నంత మాత్రాన రాజ్యం రాదు నీకు. 7 ఏళ్ళ శ్రమల్లో తప్పించబడతావేమో, కానీ రాజ్యం రాదు. నీకు దేవుని రాజ్యము రావాలంటే నీకు నూతన మనసు కావాలి. ఏం కావాలి? నూతన హృదయం కావాలి. పక్షిరాజు ఎలాగైతే ఎత్తైన స్థలంలోకి వెళ్ళి తన శరీరాన్ని ఓడబిక్కొని నూతన శరీరాన్ని, నూతన బలాన్ని పొందుకోవాలి. అందుకే నువ్వు నూతన మనసు పొందుకోవాలి. కఠినమైన హృదయాలు కాదు దేవుడికి కావాల్సిన, విరిగి నలిగిన హృదయాలు కావాలి. ప్రతి ఒక్కరు విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాల దగ్గరకు వస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు. వాక్యములోని క్లియర్ కట్గా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పరిశ్రయుడు ప్రార్థన ఆలకించాడా లేదా? ఎవరు ప్రార్థన ఆలకించాడు? అయ్యా నేను ఉపవాసం ఉంటున్నా, నీ మందిరానికి వస్తున్నా, నీ వాక్యాన్ని వింటున్నా, కానీ నాకు ఈ సుంకరి వలె నేను ఉండట్లేదు ప్రభువా, ఈ పాపాత్ముడి వలె నేను బ్రతకట్లేదు ప్రభువా అన్నవాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఎవరు ప్రార్థన? రొమ్ము కొట్టుకుని ఏడ్చాయా, ఆకాశం వైపు కనులెత్తుడికైనా యోగ్యుని కాదని రొమ్ము కొట్టి ఏడ్చు సుంకరి ప్రార్థన ఆలకించాడు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అనుకుంటున్నావా నువ్వు? ఏది నీలో పశ్చాత్తాపం? ఏది నీలో మార్పేదే? నీలో మార్పు కావాలా? దేవుడి ఆజ్ఞలను మీరద్దు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఇదే. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించేయండి. ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, ఇప్పుడే నీ ఆత్మను బలపరుచుకో, స్థిరపరచుకో. ఆయన ఆజ్ఞలు పాటించు, నీ తల్లిదండ్రులను సన్మానించు, పొరుగువారిని ప్రేమించు, చెడు తలంపులు వదిలేయి. ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చెడు క్రియలు మానేసేయి. ఖాళీ టైంలో దేవుని వాక్యాన్ని చదువు, అనేక మందికి దేవునికి పరిచయం చేయి. నీ ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో, ఏ స్థలములో ఉంటున్నావో నాకైతే తెలియదు, కానీ ఈరోజు నువ్వు ప్రభు పేరిట నిన్ను మనం చేస్తున్నా. దేవుడు అతి త్వరగా రాబోతున్నాడు. గడియలు కనిపిస్తున్నాయి, సూర్యుడు వేడెక్కిపోతున్నాడు, సమయం ఆసన్నమవుతుంది, నెమ్మది లేకుండా పోతుంది. 666 ముద్ర కూడా వచ్చేస్తుంది. త్వరగా సిద్ధపడండి.
ప్రభు పేరిట అడుగుతున్నాను, త్వరగా సిద్ధపడ. ఈరోజున దేవుని వాక్యము ద్వారా నీలో దేవుని ఆత్మ ఉంటే నువ్వు నూతన మనస్సు వస్తుంది, కొత్త మనసు వస్తుంది, విరిగి నలిగిన హృదయం నీలో ఉండాలి. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రచారం చేసేవాడిగా ఉంటావు. దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందంటే నువ్వేం చేస్తావు? మౌనంగా కూర్చో. అనేక మందికి నా దేవుడు నన్ను దర్శించాడనే సాక్షిగా ఉంటావు. కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదామయ్యా, మేము కూడా నీ ఆత్మను పొందుకోవాలి, నీ వాక్యానుసారంగా మేము జీవించాలి, నీ పరిశుద్ధ మార్గంలో మేము నడవాలి, నీ పరిశుద్ధ తలంపుల్లోకి మేము వెళ్ళాలి, మా జీవితం నీకే అంకితం అవ్వాలి. ఇక నుండి నీ మాట మేము వినాలి, విని నడవాలి. అట్టి భాగ్యాన్ని దయచే ప్రభు అని ఎవరైతే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు కన్నీరుతో కడుగుతున్నారో వాళ్ళందరూ దేవుడు దీవించునుగాక. ఆమేన్.